సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0. అండ్ ఈరోజు అయితే మన రామగుండంలో ఉన్న ఈ పారామోటర్ రైడ్కి అయితే వచ్చిన. సో ఇక్కడ ఎట్లా చేస్తారు ఏంది మొత్తం క్లియర్గా పెట్టేస్తా. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చూద్దాం. అన్న ఏం చేస్తున్నారు అన్న ఇప్పుడు? విండ్ చెక్ చేస్తున్నాం బ్రదర్. అంటే ఏ డైరెక్షన్లో ఉందా అన్న? డైరెక్షన్ బట్టి ఫ్లయింగ్ అనేది టేకప్. అచ్చా. సో రైడ్ ఎన్ని మినిట్స్ ఉంటుంది అన్న? 10 to 15 మినిట్స్. అండ్ అన్న వాళ్ళది నేను నెంబర్ అయితే స్క్రీన్ ఇస్తాను. సో తప్పకుండా ఆ నెంబర్కి డైల్ చేసి ఇది ప్రీ బుకింగ్ ఉంటుంది. సో బుక్ చేసుకొని ఇక్కడికైతే రైడ్కి రావాలి. అండ్ అన్న వాళ్ళదే లొకేషన్ అన్నీ మీకు షేర్ చేస్తారు. కానీ గ్రౌండ్ చూడండి. అండ్ చూడండి ఇదైతే స్టార్ట్ అయిపోయింది. ఇంజన్ అయితే వీళ్ళు హీట్ చేస్తున్నారు. పెట్టుకోరాదు, బండ్ల పెట్టదు. అదేంటిదన్న ఇంజన్ ఆయిల్? ఇంజన్ ఆయిల్ అంటే అది కాదు. చాలా అవుతుందా? టైట్ చేసుకోవాలన్నా అవసరం లేదు. అవుతుంది కదా? అవుతుంది అవుతుంది అవుతుంది. ఆయన అది నా తలకాయ వలకైందని దాంట్లో అన్న నేను మీద ఏం మొత్తుకున్నా మీరు పట్టించుకోకు. ఎందుకంటే నాది మొత్తుకునేవి వేరే ఉంటాయి. ఆహా, నేను మాట్లాడేది ఉంటాయి కొన్ని. అదే ఎంజాయ్మెంట్ వాస్తవానికి. చాలా మందికి తెలియదు. నాయి కొన్ని స్లోగాన్స్ ఉంటాయి అట్లా. అదే అదే రెడీ టు స్టార్ట్ అన్నమాట. నమస్తే. జై బజరంగ్ బలి. చలో సైడ్ కొండ్రా. తీసుకొని కొంచెం ఓకే కదా మీకు? రైట్ రైట్. చిన్న టేక్ తీసుకోను. రైట్ అన్న. రైట్. ఓకే పెట్రోల్ కొట్టు కొట్టు. ఒక నిమిషం స్టార్ట్ అవుతుంది. జరగండి.
వచ్చినా కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రతి ఒక్కరు చేయాలి మావా. చూడు ఎక్స్పీరియన్స్, అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు. మన గోదావరి కాలంలో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, ఓకేనా? గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చేయండి. బా ఏమో అనుకున్నా కానీ వేరే అనిపిస్తుంది నిజంగా. క్రేజీ క్రేజీ మామా. మంచిర్యాల బెల్లంపల్లి గోరిగంజ్ ప్రజలు ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. అండ్ ఉంది కదా పారాగ్లైడింగ్, వేరే లెవెల్ మామా నిజంగా. క్రేజీ మామా నిజంగా క్రేజీ. పారాగ్లైడింగ్ అంటే పారాగ్లైడింగ్ గ్రౌండ్ చూడండి. మనమైతే టేక్ ఆఫ్ ల్యాండింగ్కి సిద్ధమైపోయినాం. అండ్ ఇట్స్ రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈజీ. అరే ఎంతసేపు రూమ్ లో ఉంటారా? తోటోడు వచ్చిండు ఎంజాయ్ చేస్తుండ, నీ దోస్త్ గారు వచ్చిండు ఎంజాయ్ చేస్తాను, నీ దోస్త్ గారి పిల్ల వచ్చింది ఎంజాయ్ చేస్తాను, నీ దోస్త్ గారి పిల్లలు కూడా వచ్చిర్రా. కానీ నువ్వెప్పుడు వస్తావు మామ ఎంజాయ్ చేయనీకి?
A few moments later. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. And it's landing time. ల్యాండింగ్ చాలు, ల్యాండింగ్ చేయండి, దండ పెడతా అని చెప్పిన ల్యాండింగ్. అబ్బా, రైడ్ అయితే సేఫ్గా అయిపోయింది. రియల్లీ థ్యాంక్స్ అలాట్ అర్జున్ అన్న. అండ్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం నిజంగా క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ల్యాండింగ్ స్మూత్ ల్యాండింగ్. నేను మస్తు భయపడిన ల్యాండింగ్ గురించి, ఎట్లయితుంది ఏందో అని జల్లు అన్నది, కానీ స్మూత్ ల్యాండింగ్ ఉంది. అండ్ ఇక విషయం ఏంటంటే మనం అరకు ఎక్కడెక్కడికో పోతాం ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడానికి, కానీ మన దగ్గరలో ఉన్న దానికి మాత్రం ఎవరు రావట్లేదు. సో తప్పకుండా గుండె ధైర్యం ఉన్న వాళ్ళు తప్పకుండా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ నేను చూసారు కదా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయినా, రియల్లీ క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ వీళ్ళు నాకు తెలిసి ఇంకొక 2 months ఆపరేట్ అవుతుంది. ఈ 2 monthsలో ఇది ఉన్నంత వరకు మీరైతే సద్వినియోగం చేసుకోండి.